బ్యాక్ టు న్యూస్. గుంటూరులోని ఎంపీ బాలశౌరి ఇంటి ముందు జనసేన ఫ్లెక్సీలు వెలిశాయి. ఎంపీతో పాటు పవన్ కళ్యాణ్, చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. ఈ నెల 21న ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ గుంటూరులో పోటీ చేస్తారా లేక మచిలీపట్నంలో పోటీ చేస్తారా అనే విషయం ఉత్కంఠంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు ఫోన్ ఇన్ లో పవన్ చెప్పండి. గుడ్ మార్నింగ్ దీపిక. ఏదైతే మొత్తానికి ఇక మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి దాదాపుగా జనసేన పార్టీలో చేరుతున్నట్టుగా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కొన్ని కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే ఈ నెల 21వ తేదీన జనసేన పార్టీలో కూడా ఆయన తీర్థం తీసుకోమన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే గుంటూరులో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం వద్ద, అదేవిధంగా గుంటూరు నగరంలోని కృష్ణానగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మొత్తం కూడా అభిమానులు అయితే మాత్రం కడుతా ఉన్నారు. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీగా కొనసాగుతున్నటువంటి బాలశౌరి అయితే మాత్రం దాదాపుగా గత 3 రోజుల క్రితమే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. మరి చర్చలు జరిపినటువంటి అనంతరం మరి మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా, లేదంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో పార్లమెంట్ అభ్యర్థిగా, లేదంటే అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు ఒక ఉత్కంఠ తెరదీసినట్టుగా కూడా బాలశౌరి ఈ రోజు పార్టీలో చేరబోతున్నారనే విషయాన్ని ఇటు అభిమానులు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫోటోలను కూడా ప్రధాన ఆకర్షణగా నిలిపి జనసేనకు సంబంధించినటువంటి లోగోలతో కూడా ఫ్లెక్సీ వేశారు. ఇంటి ముందే కాకుండా గుంటూరు లాస్ట్ లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం వద్ద కూడా బాలశౌరి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మొత్తం కూడా వెలుస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే పార్టీలో జాయిన్ అయినటువంటి అనంతరం కూడా బాలశౌరి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉందని చెప్పి కూడా జనసేన వర్గాలు ఇప్పటికే చెప్తా ఉన్నాయి. మరి అందులో భాగంగానే ఈ నెల 21వ తేదీన అవినిగడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎంపీ బాలశౌరి అయితే మాత్రం జనసేన కండవ కప్పుకోబోతున్నారు. మరి అందులో భాగంగానే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధాలు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా గత వారం రోజులుగా బాలశౌరి ఇటు జనసేన పార్టీలో చేరుతున్నారన్నటువంటి ప్రచారానికి అయితే మాత్రం తెరదించినట్టుగానే మనం చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.